ఈ ఫండ్స్ 14 crores.40 రావడానికి ఒకరోజు ఒకసారి ఇచ్చిన రిప్రజెంటేషన్ కాదు. ఇన్ని పేపర్స్ నేను తీసుకొచ్చానంటే ఇన్ని మల్టిపుల్ టైమ్స్ మేము అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ద్వారా వెళ్ళాలి, స్టేట్ నుంచి కూడా వెళ్ళాలి ప్రపోజల్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్కి ముఖ్యమంత్రి గారు ఫార్వర్డ్ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఇట్లా మేము రాసింది ఏంటంటే కేవలం 1000 పిల్లర్స్ కోసమే రాయలేదు. ఇక్కడ మనము 1000 స్తంభాల గుడి, తర్వాత భద్రకాళి టెంపుల్, తర్వాత భూపాల్పల్లికి సంబంధించిన టెంపుల్స్, స్టేషన్ గన్పూర్ బుగ్గుల వెంకటేశ్వర స్వామి టెంపుల్, వీటన్నిటికి కూడా మాకు ఫండ్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది. దానికి మళ్ళీ సీఎం గారు తన కాపీ లెటర్ పెట్టి ఫార్వర్డ్ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్కి. తెలంగాణ మొత్తంలో కేవలం 8 మాన్యుమెంట్స్ మాత్రమే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటికి మాత్రమే ప్రతి సంవత్సరము కేవలం 10 కోట్లు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. లాస్ట్ 2024-25లో 10 crores ఇచ్చారు. ఆ 10 crores కూడా ఈ 8 మాన్యుమెంట్స్ పైన ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఏమేమి కావాలనేది 1-2 కాంపోనెంట్స్ కోసం అని చేసినారు. కానీ ఈసారి మాత్రమే మనం ఇంత ఒత్తిడి చేసి మనం ఎమ్మెల్యేలు కూడా అక్కడికి మన టూరిజం మినిస్టర్ గారిని కలవడంతో, సీఎం గారు కూడా ప్రత్యేకంగా కోరడంతో కేవలం మన 1000 పిల్లర్స్ టెంపుల్కి ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వడమే కాకుండా నేను 10 కోట్లు ఇవ్వమని అడిగాను నా లెటర్లో. అదే కాకుండా 14 కోట్లు ఇచ్చారు. ఆ 14 కోట్లు మొత్తం గంపగుత్తగా 1000 పిల్లర్స్ టెంపుల్స్కి వాడడము చేయాలని చెప్పి టెండర్స్కి కాల్ఫర్ చేసినారు. ఇక్కడున్న స్టేట్ ఏఎస్ఐ వాళ్ళు ఒక 3 కాంపోనెంట్స్ కోసమని ఆ 10 crores పెట్టారు. ఒకటి ఏంటంటే మన నంది మండపం రెస్టోరేషన్, తర్వాత మిస్డ్ పోర్షన్ సౌత్ సైడ్ ఆఫ్ కళ్యాణ మండపంలో దానికి ఒక 4.45 crores, నంది మండపంకి 1.2 crores. అట్లనే ఇక్కడ మనం అనుకుంటున్నాం టెంపుల్ని గార్డెన్ బ్యూటిఫికేషన్ చేసుకోవాలి, ల్యాండ్స్కేపింగ్ చేయాలి, వచ్చిన తర్వాత మన భక్తులకి వాటర్ కానీ ఇతర సౌకర్యాలు, టాయిలెట్స్, వీటన్నిటికి సంబంధించి మళ్ళీ 4.45 crores తోటి వాళ్ళు డిపిఆర్ పంపించినారు. ఇంకొకటి కోరుకుంటుంది ఏంటంటే యునెస్కో కావాలి, దీనికి గుర్తింపు రావాలి అంటే దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఉన్న 300 లేదా 500 మీటర్ల వరకు ఇల్లులు ఉండొద్దు. సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకెళ్తే మనకి యునెస్కో గుర్తింపు వస్తుంది అనేది ప్రతిదీ కూడా ఈ నియోజకవర్గమే కాకుండా నాకు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ కానీ వరంగల్ ఈస్ట్లో కూడా కిల్లా ఫోర్ట్లో 14 టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ తవ్వకాలలో బయటపడ్డాయి కానీ విగ్రహాలు లేవు. వాటికి విగ్రహాలు పెట్టండి అని అడిగితే ఇప్పట్లో సాధ్యం కాదని నాకు సమాధానం ఇచ్చినారు కేంద్ర మంత్రి వర్యులు. అట్లనే మన పరకాలలో కానీ అది ఏకవీర టెంపుల్ కోసం అడుగుతున్నాము. తర్వాత భూపాల్పల్లిలో నాపాక, తర్వాత కోటగుళ్ళు, ఇట్లా అనేక ప్రతి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ 2 ఏళ్లలో ఎన్ని ఫండ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. కేంద్రం కూడా మనకి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉందని చెప్పి నిధులు ఆపడం లేదు. ఎందుకంటే మనం అంత ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇంత ఒత్తిడి తీసుకొచ్చి మీ ముందు రానున్న రోజులలో 1000 స్తంభాల కూడా ఎలా ఉండబోతుందో మీరు కూడా కల్లారా చూస్తారు. ప్రజలు కూడా ఆ మార్పును గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా కూడా నేను ఆ దేవుణ్ణి ఈరోజు చాలా వేడుకుంటున్నా. ఈ పనులన్నీ కూడా చాలా త్వరగా పూర్తి అవ్వాలని, ఇంకా కావాలి అంటే కూడా మనము ఇంకో డిపిఆర్ఓ ఇంకోటి రిప్రజెంటేషన్ ఇచ్చి తెచ్చుకుందామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. మరి మా ఎంపీ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరం కలిసి మేము ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులని, వివిధ శాఖకు సంబంధించిన మంత్రులని కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. 1000 స్తంభాల గుడి గురించే కానివ్వండి, ఎయిర్పోర్ట్ గురించే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించే కానివ్వండి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాకు ఫండ్ ఇవ్వండి. వరంగల్ ఒక చరిత్ర ఉన్నటువంటి వరంగల్ జిల్లా ఇది. కాకతీయ డైనాసిటీకి సంబంధించినటువంటిది. హైదరాబాద్ కంటే ఎక్కువ చరిత్ర ఉన్నది 1000 స్తంభాల గుడికి, అది వరంగల్ జిల్లాకు. ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి డోమ్స్ కూడా కాకతీయ డైనాసిటీకి వరంగల్కి సంబంధించినటువంటివే. మరి ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి గుడిని అభివృద్ధికి నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేయటానికి అని చెప్పి మా ఎంపీ గారి నాయకత్వంలో మేము వెళ్ళటం, కావ్య గారి నాయకత్వంలో. దానికి సాక్ష్యం ఇదే, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్. అందరం కలిసి ఇవాళ ఇచ్చింది కాదు, ఇది సంవత్సరం కింద ఆగస్ట్ సెప్టెంబర్లో ఇచ్చింది. ఇది ఎందుకు చూపించవలసి వస్తున్నదంటే కూడా మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేసినవి చాలా తక్కువ చెప్పుకుంటుంటాం. వీటిని కూడా ఇక బీజేపీ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానీ మేము కలగన్నాం, కానీ వాళ్ళు తెచ్చినని మళ్ళీ చెప్తా అంటారు. మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మా నిధులు మేము తెచ్చినాము అంటారు. మేము రూపాయి కడితే తెలంగాణ నుంచి పావులు ఇస్తలేరు వాళ్ళు. ఆ లెక్కలు కూడా తెలియదు వాళ్ళకు. ఎన్నడన్నా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరన్నా ఎప్పుడన్నా అభివృద్ధి గురించి కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే. కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే, వెంకయ్యనాయుడు గారు వస్తే కూడా నేను ఇక్కడ ఇచ్చినాం. మేము ఆఖరికి బీజేపీ ఆఫీస్ కాడికి పోయి కూడా కిషన్ రెడ్డి గారు వస్తే రిప్రజెంటేషన్ మేము ఇచ్చొచ్చినాం. మేము
మేము పార్టీ అని చూడకుండా పోయి ఇచ్చి వచ్చినాం. ఇవాళ వాటి ప్రతిఫలమే ఈ 14.5 కోట్ల రూపాయలు ఇక్కడికి రావటం. ఇది మా యొక్క ఎంపీ గారి నాయకత్వంలో మేము పోయి తీసుకొచ్చిన గొప్ప విజయం ఇది జిల్లాకు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టడానికి అతి కష్టంగా వాపసు పోయినాయి. స్మార్ట్ సిటీయే కానివ్వండి, ఇంకా వివిధ ఫండ్స్ మనం చూసినాం. ఇక్కడ గతంలో 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలు వాపసు పోయినాయి. ఇవాళ 10 ఇస్తే 20 కావాలని కొట్లాడి తెచ్చి ఖర్చు పెట్టే టీం మాది. ఒక టీం వర్క్గా మేము అందరం కలిసి కట్టుగా ఒక టీం వర్క్ చేస్తున్నాం. కాబట్టి వరదలు వచ్చినట్టు వస్తున్నాయి నిధులు. ఇవ్వాల 10 ఏళ్లలో వీళ్ళు ఎయిర్పోర్ట్ గురించి ఊసెత్తలే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఊసెత్తలే. ఇవన్నీ కూడా చేయకుంటే మేము 2 ఏళ్లలో పట్టుకొచ్చినాయి కదా ఇవన్నీ. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వాస్తవాలకు దగ్గర ఉండాలనే ఆలోచనతోటి మేము ఒక టీం వర్క్గా చేసినటువంటి ఆ విజయమే ఇవాళ ఇది అని చెప్పి మనవి చేస్తున్నాం.